నన్నెప్పుడూ తొలిచే ప్రశ్న ఒకటుంది. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. కాని బైబిల్లో కొన్ని చోట్ల దేవుడు ముగ్గురు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ఉంది. అలా రెండు రకాలుగా ఎలా ఉంటాడు? అవును, ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూనే ఉంది. నిజానికి మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. అయితే మనం దానిలో గ్రహించలేనిది ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించొచ్చు. నాకు అర్థం కాలేదు. సరే, ఈ రకంగా ఆలోచిద్దాం. ఇక్కడ ద్వితీయ చదరపు వస్తువు ఉంది, అలాగే త్రిమితీయ వస్తువు దానిలో గుండా వెళ్ళింది అనుకుందాం. సరే, ఈ దృష్టితో చూస్తే త్రిమితీయ వస్తువులు ఆ వస్తువుకి పైన కింద కూడా ఆక్రమిస్తాయి. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. కాబట్టి నువ్వు ఒక ద్వితీయ వ్యక్తివి. నువ్వు ఆ ద్వితీయ స్థలం మీద ఉన్నావనుకో, నీకేం కనిపిస్తుంది? ఏమో, నాకు తెలీదు. నాకేం కనిపిస్తుంది? ఇదిగో అది ఇలా కనిపిస్తుంది. ఆహా, అవును. సరే, ఈ దృష్టితో చూస్తే అది అసాధ్యమనిపిస్తుంది. అది ముందు ఒక వస్తువు, తర్వాత రెండు వస్తువులు, ఆ తర్వాత మూడు. వాస్తవంగా అవన్నీ ఒక్కటే. అయితే నువ్వు గ్రహించగలిగిన స్థాయిలో లేవు. ఇప్పుడు మనం దీన్నంతటినీ దృశ్యరూపకంగా చూసి దేవుణ్ణి మనం ఎలా అనుభవించగలమో చూద్దాం. బైబిల్లో దేవుడు ఒక పారమార్థికమైన దైవిక వ్యక్తి అని, మనమంతా ఆయనలోనే ఉనికి, జీవం కలిగి ఉన్నామని చెబుతాం. లేక దేవుడు చెప్పినట్టు ఆయన ఉన్నవాడు అనువాడు. సరే, నేను ఇప్పుడు ఇక్కడ ఈ విశ్వంలో జీవిస్తున్నా. కాబట్టి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అది ఒక్కోసారి నాకు గ్రాహ్యం అవుతుంది. ఒక్కోసారైతే అది నన్ను అతలాకుతలం చేస్తుంది. సరిగ్గా చెప్పావు. బైబిల్లోని దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడల్లా ఆయా వ్యక్తులకి ఇలాగే జరుగుతుంది. ముందుగా హీబ్రూ లేఖనాల్లో అది ఎలా జరుగుతుందో చూద్దాం. హీబ్రూ లేఖనాలన్నింటిలో దేవుని ప్రత్యక్షత మనకి గ్రాహ్యం కాని విధంగా సంక్లిష్టమైన రీతుల్లో జరిగింది. వాటన్నిటిలో సాధారణంగా కనిపించే అంశం ఏమిటంటే దేవుని గుణగణాలు. దేనినైనా అది ఎలా ఉన్నదో వర్ణించే ఒక విధానం దాని గుణలక్షణాన్ని చెప్పటం. ఉదాహరణకి ఒక ఫుట్బాల్ గుండ్రంగా ఉంటుంది. అవును. లేక దేవుడు తెలివైనవాడు. అవును, బాగుంది. దేవుని జ్ఞానం గురించి తీసుకుందాం. ఈ లోకాన్ని దేవుడు తన జ్ఞానంతో సృష్టించాడని సామెతల గ్రంథం చెబుతుంది. అదే సమయంలో సామెతల గ్రంథంలోని కొన్ని గీతాలు దేవుని జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా వర్ణించాయి. అంటే దేవునితో కలిసి ఈ విశ్వాన్ని రూపొందించిన ఒక సహకారిగా అన్నమాట. అయితే దేవుని ఈ లక్షణం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయినట్టా? అవును, ఇది దేవుని మహిమ విషయంలో కూడా జరుగుతుంది. ఆ మహిమ ఒక్కోసారి అగ్నితో ఆవరించబడి ఉన్న ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్న ఒక మానవాకారంలాగా కనిపిస్తుంది. లేక దేవుని వాక్కు తీసుకోండి, దానిని ఆయన నేరుగా మనుషులతో పలకగలడు. కానీ ఒక్కోసారి ఆ వాక్కు ఒక వ్యక్తిలాగా కనిపిస్తుంది. ఆగాగు, అంటే దేవుని గుణలక్షణాలు వేరే చిన్న దేవుళ్ళులాగా మారాయా? కాదు, ఒకే ఒక్క సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని బైబిల్ రచయితలు నమ్మారు. అయితే వాటన్నిటినీ వేర్వేరు లక్షణాలుగా వివరించారు. అవును, బైబిల్ రచయితలు ఒకే దేవుడి సంక్లిష్టమైన గుర్తింపును వెల్లడి చేయడంలో ఇది ఒక విధానం. అవి దేవుని గుణలక్షణాలు. అయితే దేవునికి వేరుగా కూడా ఉన్నాయి. దేవునికి వేరుగా ఉన్నాయి. అదే సమయంలో దేవుడు ఒకసారి దేవుని గుర్తింపు గురించి ఆ విధంగా మాట్లాడడం నేర్చుకుంటే ఈ విధానం లేఖనాలంతటా వ్యాపించి ఉండడం చూడగలుగుతాం. వాస్తవానికి దేవుని ఆత్మ అని బైబిల్ మొట్టమొదటి వచనాల్లో ప్రస్తావించిన వాక్యంలోనే దాన్ని చూడవచ్చు. బైబిల్ ప్రారంభ వచనం మనకు చాలా సుపరిచితమే. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఇంకా చదువు. ఆ సృష్టి మధ్యలో నీటి మీద ఆవరించి ఉన్న వ్యక్తి ఎవరు? దేవుని ఆత్మ. అవును, దేవుని ఆత్మ. ఈ సృష్టిలో మనం సంబంధం పెట్టుకోగలిగిన దేవుని వ్యక్తిగత సన్నిధిని, ఆయన శక్తిని సూచిస్తుంది. కాబట్టి బైబిలు దేవుని ఆత్మను దేవునికి వేరుగా గుర్తిస్తున్నదా? దేవునికి వేరుగా, ఇంకా దేవునిగా, దేవుని ఆత్మగా. ఇది మన దృష్టికి విచిత్రంగా కనిపించవచ్చు గాని బైబిల్ రచయితలు మనం ఈ సంక్లిష్టతను చూసేలా చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి మనం దేవుని గుణలక్షణాలు, దేవుని ఆత్మ గురించి చూశాం. ఇప్పుడు మన చివరి మజిలీలో మనిషి కుమారుడు అని పిలిచే వ్యక్తి గురించి హీబ్రూ లేఖనాలలో చూడడం ద్వారా దేవుని సంక్లిష్టమైన గుర్తింపును తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బైబిల్లో ప్రజలు ఆరాధించవలసింది ఒకే ఒక్క దేవుణ్ణి. ఇది దానియేలు గ్రంథాన్ని ఒక ఆశ్చర్యజనకమైన గ్రంథంగా చేస్తుంది. మానవాళి సభ్యుడు అని అర్థమిచ్చే మనిషి కుమారుడు అని పిలిచిన ఒక మానవాకారం గురించి దానియేలు ఒక కలగన్నాడు. ఆ మనిషి మేఘాలలోకి, ఆ తర్వాత వాటికంటే ఎత్తుగా పైకి ఎదగడం దానియేలు కలగన్నాడు. అది దేవునికి చెందిన ఆకాశాలలోకి ఎదిగి వెళ్ళింది. అవును, అప్పుడు ఈ మనిషి కుమారుడు దేవుని పరలోకపు సింహాసనం మీద దేవుని కుడిపక్కగా కూర్చున్నాడు. సమస్త మానవాళి దేవునితో పాటు ఈ మానవుణ్ణి పూజించారు. దేవుణ్ణి చూడడానికి నేను కోరుకుంటాను. ఇప్పుడు ఈ మానవుడు దేవుని గుర్తింపులో ఒక భాగం. ఈ దర్శనం బైబిలు గాదంతటికీ ఒక పతాక నిరీక్షణ. వారిద్దరూ దేవుడు, మానవాళి ఒక్కటిగా ఏకమయ్యారు. తద్వారా కలిసి ఈ లోకాన్ని ఏలుతారు. కాబట్టి మనుష్య కుమారుడు దేవునికి వేరుగా ఉన్నవాడు, దేవుడు కూడా. సరిగ్గా చెప్పావు. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు ఒకసారి వెనక్కి చూద్దాం. హీబ్రూ లేఖనాల్లో దేవుని గుర్తింపు చాలా సంక్లిష్టం.
కాబట్టి యేసు శిష్యులు దేవుణ్ణి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలుగా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు వీరంతా ఏ విధంగా ఒకే దేవుడు అవుతాడో అనే విషయంలో వారికి కొన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. కొత్త నిబంధనలో మనకి నజరేయుడైన యేసు పరిచయం అయ్యాడు. ఆయన మానవుడు, కాని అంతకంటే ఎంతో ఎక్కువ. ఆయన తనను పిలుచుకున్న ఇష్టమైన పేరు మనుష్య కుమారుడు. అది దానియేలు గ్రంథంలో కనిపించిన ఆకారం పేరు. ఇప్పుడు విషయం ఏమిటంటే, దానియేలు గ్రంథంలోని ఆ సంక్లిష్టమైన దేవుడే ఇతర మానవులందరినీ దేవునితో ఐక్యపరచడానికి మానవుడుగా మారాడు. అవును, సువార్తలలో యేసు పూర్తి మానవుడుగా వర్ణించబడ్డాడు. అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని కూడా. ఎందుకంటే యేసు సంచరిస్తూ యెహోవా దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు చేశాడు. ఉదాహరణకి ప్రజల పాపాలు క్షమించడం, అల్లకల్లోలంగా ఉన్న జలాలను నిమ్మళింపచేయడం. కాబట్టి యేసు దేవునికి వేరుగా ఉన్న ఒక మానవుడు. అదే సమయంలో ఆయన దేవుడు కూడా అని వారు చెప్పారు. నిన్ను అందుకు సిద్ధపరిచే హీబ్రూ లేఖనాలను నువ్వు చదివి ఉండకపోతే వారు చెప్పేది నీకు పిచ్చితనంగా ఉండేది. అందుకే దీని గురించి ఆలోచించు. యేసు మొదటి శిష్యులైన అపోస్తలులు ఆయన ఎవరు అన్న దాని గురించి మాట్లాడుతూ దేవుని గుణలక్షణాలకు సంబంధించిన పదజాలాన్ని వాడారు. వారు యేసుని దేవుని మహిమ అని పిలిచారు. అలాగే అపోస్తలుడైన పౌలు ఆయన్ని దేవుని జ్ఞానం అని పిలిచాడు. యోహానైతే యేసును దేవుని వాక్యమని, ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మితమయ్యాయని రాస్తూ తన సువార్త గ్రంథాన్ని ప్రారంభించాడు. అతడింకా రాస్తూ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను అన్నాడు. అవునవును, వాళ్ళు రాసింది చూస్తుంటే నాకు మతిపోతుంది. పూర్తిగా నీ బుర్ర ఇంకా తిరగాలంటే ఇదిగో ఈ సంగతి చూడు. మానవుడుగా మారిన దేవుడు అని చెప్పబడిన యేసు దేవుని గురించి మాట్లాడుతూ ఆయన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రస్తావించాడు. ఆయన దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. దేవుని గురించి మాట్లాడినప్పుడు యేసు ఆయన్ని ఏదో ఒక రూపం లేని ప్రభావంగా లేక శక్తిగా ప్రస్తావించలేదు. నిన్ను ఆయనతో నేరుగా సంబంధపరుచుకోగలిగే ఒక వ్యక్తిగా దేవుని గురించి మాట్లాడాడు. అలాగే దేవుని గురించి అనేక వ్యక్తిగతమైన చిత్రీకరణలు బైబిల్లో చూస్తాం. పరిపాలకుడు, సృష్టికర్త, న్యాయాధిపతి. అయితే యేసు మాత్రం ఆయనను ఎల్లప్పుడూ నా తండ్రి అని సంబోధించాడు. దేవుణ్ణి అనంతమైన ప్రేమకు మూలంగా యేసు అనుభవించాడు. ఈ లోకము పుట్టక మునుపు నుండి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడాయన. తండ్రి దేవుణ్ణి ఒక నిత్యమైన ఎదుటివారి గురించి శ్రద్ధ వహించే, జీవాన్నిచ్చే వ్యక్తిగా యేసు ఎరిగి ఉన్నాడు. అవును, యేసు బాప్తిస్మం వృత్తాంతంలో ఆకాశం నుండి తండ్రి, ఈయన నేను ప్రేమించే నా ప్రియకుమారుడు అని చెప్పినట్టు. ఇంకా ముందుకు చదువు. ఆ గాథలో తండ్రి దగ్గర నుండి ఆ ప్రేమ సందేశం మోసుకొచ్చిన వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ. మన దేవుని ఆత్మ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈ సృష్టిలో ఈ ఆత్మ ద్వారానే మనం దైవత్వంతో సంబంధం పెట్టుకోగలం. అవును, యేసు విషయంలో కూడా అదే జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తండ్రి ప్రేమను అనుభవించాడు. కాని అది అక్కడితో ఆగిపోలేదు. తనలో నుండి పరిశుద్ధాత్మ బయలుదేరి సమస్త మానవాళితో, ఈ సృష్టి అంతటితో తండ్రి దేవుని ప్రేమను పంచుతాడు అని యేసు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు అనిపిస్తుంది గాని అది నా వాస్తవ దృష్టిని అధిగమించినట్టుగా అనిపిస్తుంది. వారు ఒకే ఒక్క దేవుడు. అవును, తరువాత వచ్చిన యేసు శిష్యులు దీనిని త్రిత్వం అని పిలిచారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు బైబిల్లోని ఒకే దేవుడు. అదెలా ఉంటుందో నేను గ్రహించగలిగాను. అయితే ఇదేదో ఒక వేదాంత సంబంధమైన చిక్కు ప్రశ్న కాదు. దేవుణ్ణి ఒక త్రియేకునిగా వర్ణించడంలో ఈ విశ్వమంతా ఒక నిత్యమైన ప్రేమ సమాజం ద్వారా ఏకంగా కూర్చబడి ఉంది అనే భావన కనిపిస్తున్నది. ఈ తలంపు నిజంగా నా ఆలోచనకు అందడం లేదు. అయితే బైబిల్లోని దేవుడు నువ్వు పూర్తిగా గ్రహించగలిగిన వాడు కాదు. ఇక్కడ అవసరమైన అంశం ఏమిటంటే ఆ దేవుణ్ణి ఎరిగి, ఆయన చేత ఎరగబడి, ఆయన ప్రేమలో పాలుపంపులు పొందడమే.